చెప్పండి సార్. గడ్డ తీసుకుంటే గుర్తుపట్టాలి అనుకున్నావా సార్? ఏమిటి సార్ ఇది? ఎక్కడ చెప్పు సార్ నేను చెప్పేది వినిపించుకోండి సార్. ఏమిటి సార్ ఈ దౌర్జన్యం? ఏంట్రా నువ్వు చెప్పేది? ప్లీజ్ చూపులకు నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాళ్ళ ఉన్నాడు. వీడు చేసిన నేరాలు ఘోరాలు వింటే అమ్మో. భద్రం, రిపోర్ట్ రాసుకో. పేరు చలపతిరావు, వయసు 29. సార్ నా పేరు చలపతిరావు కాదు, మురళీకృష్ణ. మీరు అనుకునే మనిషి నేను కాను. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళంతా ఇడియట్స్, తెలివి తక్కువ దద్దమ్మలు అనుకున్నారా రాస్కెల్? సార్ మీకు దండం పెడతాను, దయచేసి నేను చెప్పేది వినండి. మీరు అనుకునే మనిషి నేను కాను. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నా పేరు మురళీకృష్ణ. మురళీకృష్ణ. మొన్న చింతపల్లి అడవుల్లో పట్టుబడ్డప్పుడు నీ పేరు డానియల్, నువ్వు స్కూల్ టీచర్వి. అంత క్రితం శ్రీశైలం ఏరియాలో దొరికినప్పుడు నీ పేరు సలీము, నువ్వు డాక్టర్వి. ఇప్పుడేమో మురళీకృష్ణ, ఫారెస్ట్ ఆఫీసులో పని. ఎవరి దగ్గర నీ డబాయింపులు? నువ్వు చెప్పిందల్లా నమ్మి బుర్రలూపుతూ కూర్చోటానికి ఇక్కడ ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేరు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే రేపు కోర్టుకొచ్చి చెప్పుకో, అర్థమైందా? నేను చెప్పినట్టు దెబ్బలు తప్పుతాయి. ఎందుకురా అనవసరంగా కమికి దెబ్బలు తింటావు? ఏంట్రా వేలి ముద్ర వేయడం లేదు సార్. ఇదిగో చూడు, నేనెవరో నీకు తెలియదు. నాతో పెట్టుకుంటే సున్నముల కెముక లేకుండా చేస్తాను రాస్కెల్. ఇది పని చేసి రావట్లేదు ఏంట్రా? గడి నుంచి ఎలాగ ఉంది సార్? ఆయన అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దొరగాలకు చెబుదాం అంటే ఇది ఇలా తెచ్చింది. ఆయన మళ్ళీ వాయించేటప్పుడు మాత్రం ఇది మహాబాగా పనిచేస్తుంది. సరిపా, ఆ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాడు ఎవడైనా నా చేతికి దొరకాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒంటికి వెళ్ళాలా? ఆ మూల మొంతుంది, దాంట్లో 7. ఏ సిగ్గుగా ఉందా? ఇక్కడంతా చండాలంగా ఉంది, కాస్త శుభ్రం చేస్తారా? ఎంతసేపు ఇలా నుంచోమంటారు? ఓహో అదా సంగతి, అడిగొస్తాను. ఆయన గారికి గది శుభ్రంగా లేదండి సార్, క్లీన్ చేయించమని ఆర్డర్ వేసాడు సార్. ఆహా, చేయించు. Stop it, you bastard! Stop it, I said stop it! Please stop! Stop it! Stop it, I said stop it! Stop it! చాలు చాలా ఆపరా. ఏరా చలిగా ఉందా? ఉన్నాయి కదరా మీ విప్లవ స్లోగన్స్, గట్టిగా అరుచుకో, చలి గిలి పారిపోతుంది.
సార్, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇవిగో నీళ్ళు. బయటికి రాస్కెళ్ళి. ఒక దొంగకు బదులు అమాయకుని తీసుకెళ్లి హింసించడం అన్యాయం కదా. మీరు ఫారెస్ట్ ఆఫీసర్ అన్న విషయం వాళ్ళు చాలా సులభంగా తెలుసుకోవచ్చే. ఆ రోజు సాయంత్రమే తెలుసుకున్నారు, కానీ ఆ లోపలే ఈ విషయం జరిగిపోయిందే. తర్వాత ఒక పోలీసుని చంపితే ఊరుకుంటారా? అది పోలీస్ స్టేషన్లో. మీరు కావాలని చంపలేదు కదా. కావాలని కాకపోయినా చంపింది నేనే కదా. అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి గర్భశత్రువునైపోయాను. లాకప్లో జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆ తర్వాత ఏముంది? కోర్టులు, లాయర్లు, లా పాయింట్లు, కేసు వాయిదాలు. అంతా నాకు ఎదురు చెప్పిన వాళ్లే తప్ప నా తరఫున సాక్ష్యం చెప్పేవాళ్లే లేకపోయారు. ఇంత జరుగుతున్నా తులసి రాలేదా? వచ్చింది. ఏం చేసింది? ఏం చేస్తుంది? భోర్మ నేర్చింది. తర్వాత తీర్పు ఇచ్చారు. జడ్జికి నన్ను చూస్తే పాప అనిపించిందాను. ఉరిశిక్ష వేయకుండా జీవిత ఖైదీ విధించారు. ఏంట్రా మేకుల్లా నిలబడ్డారు? ఇవ్వండ్రా. 2:34, 2:36, 38.
ఇంతకు ముందు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా? అవును దొర, ఎందుకు? పొడిచిన దానికి. ఇప్పుడు అందుకే. అంటే నీ వృత్తి అదేనమాట. అవన్నీ మర్చిపోయి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేశావో డొక్క చీరేస్తాను, జాగ్రత్త. మర్యాదగా ఉన్నారో మీకు మంచిది, మాకు శ్రమ లేకుండా పోతుంది. లేదా రేపు ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు ఏ కాలో చేయలేకుండా పోతారు. ఆ ఫైల్ ఎలాగే 914 నరసింహులు దొంగతనం, 915 మురళీకృష్ణ. ఓ హత్యకేసా? అది సరే. బిఎస్సి బాటనీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. నీకు డిగ్రీ కూడా ఉందా? భేష్. రేపు క్వారీలో రాళ్లు కొడుతుంటే ఎండవేడికి డీలా పడిపోకుండా ఆ డిగ్రీ నీకు గొడుగు పడుతుందిలే. 916 రామదాసు, 917 భూషణం జేబు దొంగలు. అపరావు, ఎస్ సార్. ఈ నలుగురిని బీలో వేసాయి. ఈ విద్యా విశారదుణ్ణి సీలో పడాయి. ఎస్ సార్. రేపటి నుంచి మీరందరూ పనులోకి వెళ్ళాలి. ఇవాళకి మాత్రం సెల్లోకి పండి. మరొక విషయం, ఇక్కడికి వచ్చే ముందు మీరు ఎవరైనా కావచ్చు, అది మర్చిపోండి. మీ పేర్లు ఊర్లు మాకు అనవసరం. ఈ 4 గోడల మధ్య నేను చెప్పిందే వేదం. చెప్పినట్టు నడుచుకున్నారో బతికిపోతారు. గుర్తుంచుకోండి.